ఏమండి, అన్నం తినండి. అన్నం తినండి. అన్నం తినండి. అనవద్దు, నాకు వద్దు, నాకు అనవద్దమ్మా. వద్దు లక్ష్మి, వద్దు లక్ష్మి, వద్దు లక్ష్మి, నీకు దండం పెడతా లక్ష్మి, నన్ను చంపొద్దు లక్ష్మి, నన్ను చంపొద్దు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని చంపటం ఏంటండి? లేదు, ఆ అన్నంలో విషం ఉంది. ఆ అన్నం నాకు పెట్టి నన్ను చంపాలని చూస్తున్నావు నువ్వు. విషయం అన్నామా? విషయం ఎక్కడ కలిపానండి? నేను టార్చపెట్టిన సంగతి మీ తమ్ముడు చెప్పావు నాకు తెలుసు. దాని తర్వాత వాడు నువ్వు కలిసి నన్ను చంపుతామని ప్లాన్ వేసుకున్న సంగతి నేను వినేశాను. అందుకే ఈ అన్నంలో విషయం కలిపి నన్ను చంపాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారండి. అన్నంలో ఏ విషయం నేను కలపలేదండి. నేను నమ్మను లక్ష్మి, నేను నమ్మను. అయ్యో నిజమండి, అందులో ఏ విషయం కలపలేదండి. నన్ను నమ్మండి. లేదు లక్ష్మి, ఇది విషయం కలిపిన అన్నమే. నువ్వు మీ తమ్ముడు కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. అయ్యో, నా మాట వినండి, ఇందులో విషయం లేదు. నేను నమ్మను లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, నిన్ను ఎప్పుడు బాధ పెట్టను లక్ష్మి, నేను ఎప్పుడు బాధ పెట్టను, నీకు దండం పెడతా లక్ష్మి, కాబట్టి నేను కాలు పెట్టుకుంటా లక్ష్మి, నన్ను చంపొద్దు లక్ష్మి. ఏమండి, ఏంటండి మీరు చేసే పని? ఇందులో విషయం ఉందా? సరే చూడండి. చూడండి, నేనేం చనిపోయానా? చెప్పండి, చెప్పండి. అయితే అందులో ఏ విషయం కలపలేదుగా. నేను ఎందుకండి మీరు తినే అన్నంలో విషం కలుపుతాను? మనిషి జన్మ ఎత్తిన వారు తన భర్తని తన భార్య చంపుకుంటుందా చెప్పండి? నువ్వు మీ తమ్ముడు కలిసి నన్ను చంపాలనుకున్నారుగా. అవును, కరెక్టే. ప్లాన్ వేసింది తమ్ముడు కానీ నేను కాదుగా. అంటే ఈ అన్నంలో విషయం లేదంటావా? అయ్యో ఏమండి, నేను ఒక మాట చెప్పమంటారా? మిమ్మల్ని చంపాలనుకుంటే టార్చర్ చేసినప్పుడే మిమ్మల్ని చంపేసేదాన్నండి. కానీ మీరు నా భర్త అండి. భర్త అంటే దేవునితో సమానం. ఏమండి, మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పారో తెలియదు కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని నేను చంపుతానని భయపడుతున్నారా? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? లక్ష్మి, ఏమండి, ఏ అమ్మాయికైనా పెళ్ళయ్యేంత వరకే వాళ్ళ అమ్మ నాన్న అన్నీ. కానీ ఒక్కసారి ఆ అమ్మాయికి పెళ్ళయ్యాక తన భర్తే తనకన్నీ. మీరంటే భయం ఒకటే కాదండి, భక్తి కూడా. ఏమండి, మీరు నన్ను తిట్టండి, కొట్టండి, ఆఖరికి చంపేయండి, కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను చంపాలనుకోలేదండి. అది కాదు లక్ష్మి. బరితెగించిన భార్యలు భర్తను బలి చేస్తారు, కానీ నాలాగా భరించే భార్య జీవితాంతం భర్తకు సేవ చేస్తుంది. లక్ష్మి, మిమ్మల్ని నమ్మించడానికి ఇంకేం చేయాలో తెలియదండి. ఇంకా మిమ్మల్ని నేను చంపుతాననుకుంటే, ఇంకా మీకు నా మీద అనుమానం ఉంటే, ఇదిగోండి ఈ విషయం తీసుకొని అన్నంలో కలిపి నాకు పెట్టండి. మీ చేతుల్లో సుమంగలిగా పోతాను. మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అంత మాట అనదు లక్ష్మి, నిన్ను అపార్థం చేస్తున్నా లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నేనే మీతో తప్పుగా ప్రవర్తించుంటే మీరే నన్ను క్షమించండి. లేదు లక్ష్మి, నిన్ను ఎంతో బాధ పెట్టాను లక్ష్మి, ఇంకెప్పుడు బాధ పెట్టాను లక్ష్మి, మనం సంతోషంగా ఉందాం లక్ష్మి. సరేనండి. హలో సార్, నేను గణేష్ని. చెప్పు గణేష్. ఏం లేదు సార్, మీ బండి రిపేర్ అయిపోయింది. నన్ను తీసుకురమ్మంటారా, మీరు వస్తారా? నేనే వస్తా గణేష్. సరే, ఓకే సార్, వచ్చేయండి. అమ్మా లక్ష్మి, బండి రిపేర్ అయిపోయిందంట, థియేటర్లో సినిమా వచ్చింది, వెళ్దామా? మీ ఇష్టమే నా ఇష్టం అండి. మీకు ఎప్పుడైనా నేను ఎదురు చెప్పానా?
అయితే రెడీ లక్ష్మి వెళ్దాం. సరేనండి.